నవ్విపోతురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా మారింది ఏజెన్సీ ప్రాంతంలోని అధికారుల పరిస్థితి. పంచాయతీరాజ్ గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న పనుల్లో ఆయా శాఖల అధికారులు ఖర్చుల్ని అధికంగా చూపిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రజా జీవనానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పనులు చేస్తున్నామంటూ ఏటా కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముకు గండి కొడుతున్నారు. చెల్లించిన బిల్లులకు చేసిన పనులకు పొంతన ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ప్రాంతం. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంది. ఇక్కడ కనీస వసతుల కల్పన కోసం గిరిజనాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో పనుల నిర్మాణ బాధ్యతను ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు. రహదారులు, పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ భవనాలు సహా అనేక నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలకు ముందు వ్యయ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తారు. దాని ప్రకారం ఏటా కోట్ల రూపాయలు విడుదలవుతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకున్న అధికారులు నిర్మాణంలో అధిక వ్యయం చూపిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఓ సామాజిక కార్యకర్త అధికారుల మోసాలను బహిర్గతం చేశాడు. పాడేరులో స్టోన్ క్రషర్లు, గ్రావెల్ క్వారీలు ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు చింతపల్లి, అరకు వ్యాలీ, జీమాడుగుల, ముంచంగిపుట్టు, అనంతగిరిలోనూ చిన్న చిన్న క్వారీలు అందుబాటులో ఉన్నాయి. సమీప ప్రాంతాల నుంచి ముడిసరుకు తెచ్చుకుంటే ఖర్చు తగ్గుతుంది. కానీ అధికారులు మాత్రం దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు. ఖర్చైన వాటికంటే అదనంగా లెక్కల్లో చూపుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్ మెటీరియల్ మొత్తం కూడా విశాఖ ఏజెన్సీలో జరిగే రోడ్డు పనులకు సంబంధించి ఒకవైపు ఎస్కోట్ నుంచి, ఒకవైపు రోలగొండ నుంచి, ఒకవైపు మామిడిపాలెం నుంచి తెచ్చినట్లుగా రికార్డులు తయారు చేస్తూ దీనికి సంబంధించి లీడ్ ద్వారా డేటా అదనంగా చెల్లిస్తున్నారండి. డేటా తయారు చేసి ఒక క్యూబిక్ మీటర్కి 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మెటీరియల్ కాస్ట్ అయితే దీనికి ట్రాన్స్పోర్టేషన్కి 500 రూపాయల నుంచి 700 రూపాయల వరకు చెల్లిస్తున్నారండి. ఒక క్యూబిక్ మీటర్ గ్రానైట్ మెటీరియల్కి ఎస్టిమేషన్ మొత్తం మెటీరియల్ పరంగానే 50% అదనంగా తయారు చేస్తున్నారండి, ఉన్న రేటు కంటే అదనంగానే. దీనివల్ల ప్రభుత్వ ఖజానా 50% పైబడి నష్టపోతుందండి. ఇక్కడ పని లేకుండా జరిగి మోసం చేసి తినేసేది కొంత అయితే, ఉన్న రేట్ని 10 రూపాయల వస్తువుని 100 రూపాయలుగా చూపించి కాజేసేది కూడా అదనంగా ఉందండి. రేట్లలోని 30 నుంచి 40% రాస్తే అందులో సంబంధం లేని ఉపయోగించలేని వస్తువులు కూడా ఉపయోగించినట్టు రాసి మిగతా 10% కాజేస్తున్నారండి. అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు బహిర్గతమవుతాయని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.